ఇప్పుడు ఈ నిరుద్యోగుల సమస్య నాకు తెలిసి మీరు కూడా పెద్ద ఎత్తున మొదట్లో బాగా పార్టిసిపేట్ అవును. చేసారు. ఎందుకు ఏమైంది ఉన్నట్టుండి మళ్ళీ నిరుద్యోగుల్ని అంత పెద్దగా మీరు ఇది చేసినట్లేదు? నిరుద్యోగులకు నేనేం చెప్పినంటే చాలా హ్మ్. స్పష్టంగా చెప్పిన. అరే హ్మ్. బాబు మీరు రాజకీయాలకు రండి. హ్మ్. ఉద్యోగాలు ఎన్నుంటాయి? హ్మ్. మొత్తం అంత కలిపితే 1,00,000 ఉద్యోగాలుంటాయి. అవును. అవునా? ఈయన నింపింది మొత్తం కేసీఆర్ మొత్తం 38,000 నింపిండు. ఏది అవును. అవును. 9 ఏళ్లలో. అవును. ఈయన రేవంత్ రెడ్డి మొన్న నింపింది హ్మ్. 50,000 ఉద్యోగాలు ఇచ్చినన్నాడు గానీ, అది హ్మ్. గతంలో ఆయన ఇచ్చిన నోటిఫికేషనే. అవును. ఎవరిది కేసీఆర్ ఇచ్చింది. ఈయన ఒక 5,000 టీచర్ల దగ్గర యాడ్ చేసి ఇచ్చిండు అంతే. అవును. అంతకంటే ఇక్కడ ఈయన ఇచ్చింది అంటే ఈయన అవును. ఈయన లెక్కలేసుకోవాల్సింది 5,000 ఉద్యోగాలు. అవును. అవునా? అవును. నేను వీళ్ళకెళ్ళి చెప్పింది అదే. అరే బాబు మీకు 50% సీట్లు ఇస్తా నేను. హ్మ్. ఎందుకంటే మీరు అప్పుడు పార్టీ పెట్టమంటే పెట్టలే హ్మ్. విద్యార్థులు. హ్మ్. ఇప్పుడు నా ఉద్యోగం రాజీనామా చేసి 12 నెలల సర్వీస్ వదిలేసి రాజకీయాలకు వచ్చిన. మీరు రండిరా భయ్. హ్మ్. నిరుద్యోగులు 50% పోటీ చేయండి. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా వస్తున్న ఎన్నికలు వాటిలలో పోటీ చేయండి. హ్మ్. రేపు మళ్ళీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మొత్తం తెలంగాణలో రాజ్యం మనం చేద్దాం. హ్మ్. మనం చేద్దాం రాజ్యం. రండి అంటే ఒకడు రాలే. హ్మ్. ఏదో మాట్లాడుతాండ్రు. టీఆర్ఎస్ దగ్గర పోయి మాట్లాడుతాండ్రు. అంతకుముందు కాంగ్రెస్‌ని బలపరిచిండ్రు. ఇప్పుడు పోయి టీఆర్ఎస్‌ని బలపరిచిండ్రు. హ్మ్. మరి దాంతో లాభం ఏంది? ఇప్పుడు వాళ్ళేమో రాజకీయాలకు అతీతంగా మేము ఉన్నాం తప్పితే మేము ఏ పార్టీకి అవన్నీ అబద్ధాలు. కొనుగోయట్లేదు. అవన్నీ అబద్ధాలు. హ్మ్. వాళ్ళ వెనుక వాళ్ళ పైసలిచ్చి నడిపించిండ్రు. అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ నడిపించింది. హ్మ్. ఇప్పుడు టీఆర్ఎస్ నడిపిస్తుంది. హ్మ్. ఆ! దాని వెనక అంతే ఈ ఈ ఈవెన్ అశోక్ సార్ అంటే ఆయన కూడా హ్మ్. ఇవాళ రాజకీయ పార్టీలు ఆయనకు అండగా ఉన్నాయి. అంతే తప్ప ఆయన హ్మ్. ఎక్కడ కూడా ఇండిపెండెంట్‌గా స్వచ్ఛందంగా వాళ్ళ కోసం వచ్చినోడు కాదు. హ్మ్. ఇప్పుడు అట్లా వచ్చినోళ్ళైతే రమ్మనండి దమ్ముంటే. హ్మ్. రాజకీయాలను మొత్తం మార్చుదాం. హ్మ్. ఆ! ఈ దొరల ఆధిపత్యాన్ని మొత్తం మార్చుదాం రమ్మనండి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు ఇది సమస్య కొలిక్కొచ్చే పరిస్థితి ఉండదు కదా! మీలాంటి వాళ్ళు కూడా తోడవ్వాలి కదా నేను మరి. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకండి? నాకు అర్థం కాదు. 80% ప్రైవేట్ ఉద్యోగాలు మనకు రావాలి. హ్మ్. 80% మనకు రావాలి. ఆ! హ్మ్. అవును. తెలంగాణ. మరి ఏది? మనం 5% ఉన్నాం. కనీసం 15% కూడా లేవు. హ్మ్. ఏది తెలంగాణ ఉద్యోగులు కనీసం 15% లేవు. ప్రైవేట్ ఇప్పుడు హైటెక్ సిటీ ఎవరి కోసం పెట్టిండ్రు? అవును. మా తెలంగాణ కోసం పెట్టిండ్రు. మరి అవును. 80% ఉండాలి ఆడ. హ్మ్. ఏది మా ఉద్యోగాలు? హ్మ్. బయటోళ్ళొస్తారు. ఆంధ్రోళ్ళు ఉంటారు. ఉత్తరాది వాళ్ళు ఉంటారు. హ్మ్. మా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎవరున్నారు ఇప్పటిదాకా? హీరోలు ఎవరు? హ్మ్. హీరోయిన్‌లు ఎవరు? ఉత్తరాది నుండి వస్తాండ్రు హ్మ్. హీరోయిన్‌లు. హీరోలు ఎవరు? ఇక్కడోళ్ళు. హ్మ్. ఆంధ్రోళ్ళు. మా తెలంగాణలో లేరు. ఒక్క హీరో చూపెట్టినా? హ్మ్. ఆ! ఎందుకు లేరు మా తెలంగాణలో హీరోలు? హ్మ్. ఇది తెలంగాణ గడ్డ. తెలంగాణ హీరోలు ఉండరు సినిమా ఇండస్ట్రీలో. ఫార్మసీ రంగంలో ఫార్మా ఇండస్ట్రీలో మా వాటా ఉండదు. రియల్ ఎస్టేట్‌లో మా వాటా ఉండదు. ఆంధ్రాలో వాటా ఉంటది. చివరికి వచ్చేసరికి కాళేశ్వరం గాని కట్టించేది కూడా మెగా కృష్ణారెడ్డి. హ్మ్. హ్మ్. ఒక డోర్ పెట్టేస్తావా? డోర్ పెట్టేసి. డోర్ పెట్టేస్తా. హ్మ్. మళ్ళొచ్చి రాలేదు కదా వాయిస్? హ్మ్. కంటిన్యూ చేసి. చేసేసి. కంటిన్యూ చేద్దామా? హ్మ్. కట్ చేసుకుంటా కాదు. కట్ చేద్దాం. ఇప్పుడు 80% ఉద్యోగాలు మాకు రావాలి. ఫార్మా రంగంలో, సినిమా ఇండస్ట్రీలో అన్నిట్లలో కూడా మాకు 80% రావాలి. హ్మ్. మొత్తం. మరి ఇప్పటికి కూడా కనీసం వర్కర్లు కూడా లేరు సినిమా ఇండస్ట్రీలో. వర్కర్లు కూడా లేరండి. హ్మ్. తెలంగాణలో వర్కర్లు రోజుకి ₹500 కావాలి, ₹1000 ఇస్తారు కదా వర్కింగ్. అవును. దాంట్లో కూడా మా వాటా లేదు. బతిలాడుకొని పోవాల్సొస్తది. మరి హ్మ్. ఈ 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎవరి కోసం? హ్మ్. ఆ! ఏ ఇండస్ట్రీలో మా వాటా ఉంది? హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో మా వాటా ఉందా? హ్మ్. లేకపోతే రియల్ ఎస్టేట్‌లో మా వాటా ఉందా? హ్మ్. లేకపోతే మాకు ఏది ఫార్మా రంగంలో మా వాటా ఉందా? హ్మ్. లేకపోతే భూముల మా వాటా పూర్తిగా వచ్చేసిందా మాకు? హ్మ్. మొత్తం ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు కబ్జా చేస్తున్నారు టోటల్‌గా. హ్మ్. ఒకప్పుడు ఆంధ్రోళ్ళ మీదకొచ్చింది బదనాం అంతా. ఇప్పుడంతా ఉత్తరాదోళ్ళు హ్మ్. టోటల్. ఉత్తరాది, ఆంధ్రోళ్ళు కలిపితే మా తెలంగాణలో ఎక్కడున్నట్టు? మా అస్తిత్వం ఎక్కడుంది? మా కథ ఇప్పుడు ఎక్కడుంది? గవర్నమెంట్ ఉద్యోగాల మీద కదా ఇప్పుడు వీళ్ళు పోరాటం కూడా. ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగాల్లో ఒక్కటే 2 నేనేమంటాను లక్షల ఉద్యోగాలన్నారు ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు మెయిన్ ఎజెండా అదే మాట్లాడుతా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సినవి ఏవి అనేది వాళ్ళ వాళ్ళ ఎజెండా. మీరేం చెప్తారంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే కదా! 100% ఇవ్వాల్సిందే. మరి కానీ ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ ఏదో మీడియా ముఖంగా మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. మేము 5 సంవత్సరాల్లో 2 లక్షలు ఇస్తామన్నాం గానీ సంవత్సరంలో కాదంటున్నారు కదా! తప్పది. ఇప్పుడు వాళ్ళన్నదే సంవత్సరానికి 1,00,000 చొప్పున హ్మ్. ఇయర్ వైస్ ఒక 1,00,000. ఆ! హ్మ్. ప్లస్ ఇప్పుడు రాంగానే మేము మొదటి ఏడాది అన్నాడు. మొదటి ఏడాదిలో అవన్నీ బ్యాక్‌లాగ్ కలిపి 2,00,000 ఇస్తా అన్నారు. హ్మ్. ఏది? వాళ్ళిచ్చిన నోటిఫికేషన్‌లు ప్లస్ అవును. వీళ్ళిచ్చేది కలిపి 2,00,000 ఇస్తా అన్నారు. అవును. అవునా? సో, అట్లా తీసుకుంటే ఏడాది చొప్పున తీసుకుంటే వీళ్ళు 5 ఏళ్ల పాలనలో 5,00,000 ఉద్యోగాలు ఇయ్యాలి. హ్మ్. ఆ!
అవును. మొత్తం మేము 5 ఏళ్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అబద్ధాలు ఆడడం ఏంటి? ఉమ్, ఆ? ఇవాళ చాలా ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే 70% విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ ఖాళీలు ఉన్నాయి. 70% టీచింగ్ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. ఉమ్. 30% వాళ్ళతో నడుస్తుంది సిస్టమ్. ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ చేసేటోళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే అడుగుతా ఉన్నారో ప్రశ్నిస్తా ఉన్నారో వీళ్ళందరూ నిరుద్యోగులు కదా. అందరూ నిరుద్యోగులని నేను అనుకోను. దాంట్లో రాజకీయ నిరుద్యోగులు కూడా ఉన్నారు. అంత పైసల కోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యమాలు ఉమ్, పైసల కోసం, వాళ్ళు ఇచ్చే పైసల కోసం వీళ్ళు ఉద్యమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఉమ్, నిజంగా నిరుద్యోగులు ఉన్నారు, లేరని కాదు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కానీ వీళ్ళ మోసాలకు బలి అయి పోయి సపరేట్గా ఇలా మాకు ఉద్యోగాలు రావు పాడరావు అని చెప్పేసి ఉమ్, వాళ్ళు పోయి హాయిగా ఏదో పని చేసుకొని బతాను వాళ్ళు. ఉమ్, నేనేమంటానంటే ఇలా ప్రభుత్వ రంగముతో పాటు ప్రైవేట్ రంగంలో 80% వాటా రావాలి. ప్రభుత్వ రంగంలో 95% వాటా రావాలి. ఉమ్, మరి ఇవాళ 95% ప్రభుత్వ రంగంలో వాటా ఎక్కడికి రాలే. ఉమ్, 80% ప్రైవేట్ రంగంలో వాటా రాలే. మరి నిరుద్యోగులు ఎట్లా అదైతే ఇన్ని లక్షల మంది, 30 లక్షల మంది ప్రభుత్వం కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాల కోసం 1.5 మంది ఉన్నారు. ఉమ్. ఆ? మరి ఏది ఉద్యోగాల కల్పన ఏది? ప్రైవేట్ రంగంలో లేదు, ప్రభుత్వ రంగం లేదు. ఇప్పుడు అందులో నిజమైన తెలంగాణ వాళ్ళకి నిరుద్యోగులకి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా మరి. ఇప్పుడు ఎవరికి? రాజకీయ నిరుద్యోగులు పక్కన పెడితే నిజమైన నిరుద్యోగులు 100% చేస్తా అంటున్నా. నేను ఇప్పటికి కూడా చేస్తా అంటున్నా. ఇప్పటికి కూడా నేనేమంటున్నానంటే మనం కలిసి పోరాటం చేద్దామంటున్నా. నేను ప్రతి నిరుద్యోగ ఈవెన్ అస్మాతో కూడా మాట్లాడాను. మొన్న అస్మాతో కూడా ఆర్పీఐ నుండి పోటీ చేయమ్మా నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున నిరుద్యోగుల పోరాటం చేస్తామంటే ఆమె లేదు నేను పార్టీ పరంగా ఇలా పోయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాయి. ఎన్ని ఓట్లు వస్తాయి? చివరికి పార్టీల పరంగా అధికారం వచ్చేది ఇండిపెండెంట్లకు అధికారం అవుతుందా? చెప్పండి. పార్టీ పరంగా అయితే అధికారం వస్తుంది, ఇండిపెండెంట్గా ఎట్లా అధికారం వస్తుంది? నేను జనార్దన్తో మాట్లాడినా, అస్మాతో మాట్లాడినా, చాలామంది నిరుద్యోగ విద్యార్థులతో మాట్లాడినా, బాబు రాజకీయాలకు రండి అయ్యా, రాజకీయాలకు రండి. రాజకీయ అధికారం అనే మాస్టర్కి మన చేత పడితేనే కదా 4 కోట్ల లక్షల బడ్జెట్. ఆ బడ్జెట్లో మీ వాటా మీకు వస్తుంది. మీకు ఉద్యోగాల కల్పన కోసం బడ్జెట్ వస్తుంది. మీకు ప్రైవేట్ రంగంలో వాటా వస్తుంది. మీరు ఇవాళ రాజకీయ నాయకులుగా ఎదిగినప్పుడు మీరు ఇన్ని ఓట్లు ప్రభావితం చేయగలుగుతారు. ప్రతి ఇంటికి నిరుద్యోగులు ఉన్నారు. మీ ఇంట్లో మీ పేరెంట్స్తో ఓట్లు అయిపోయగలుగుతారు, మీరు ఓట్లు ఇస్తారు, మీకు రాజ్యం వస్తుంది ఏంటంటే ఏరి ఎందుకు వస్తలేరు? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకుంటాను రే అందరూ. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోకి ఆయన ఎంపీగా పోటీ చేయలేదా? ఆయన పార్టీలు పెట్టలేదా? ఆయన 3 పార్టీలు పెట్టాడు. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు, రిపబ్లికన్ పార్టీ పెట్టాడు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. ఆయన రాజకీయాలు చేయన్నాడు, పొలిటికల్ పవర్ మాస్టర్కి అన్నాడు. మరి ఎందుకు చేయట్లేదు వీళ్ళంతా? ఎందుకంటే ఖాళీ దళాలుగా ఉండడానికి, అడుక్కోవడానికి, వాళ్ళ దగ్గర ఈ దగ్గర పోతే ఎంత ఇస్తాడు, వాళ్ళ దగ్గర పోతే ఇస్తాడు, ఈ మీటింగ్ అటెండ్ అయితే ఎంత ఇస్తాడు, నిరుద్యోగుల పెరిగిన ఉద్యమం చేస్తే ఎంత ఇస్తారు, ఇదే వ్యవహారం తప్ప ఎక్కడ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించినప్పుడే, బహుజనులకు రాజ్యం వచ్చినప్పుడే వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే వీళ్ళు ఆ మాట అయినకుండా మేము మాలాంటి వాళ్ళు ఉద్యోగాలకు వదులుకొని రారాబాబు రాజకీయాలకు వద్దామంటే రాకుండా ఇవాళకి ఏమి ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తే పోయే నష్టం ఏంటంటే 1000 ఓట్లు వచ్చినా చాలు. అవును. ఏం నష్టం ఏం జరుగుతుంది? వాళ్ళు ఒక 1000 ఓట్లు వచ్చినా చాలు. ఎందుకు వస్తలేరు వాళ్ళు నిరుద్యోగులు? ఇలా ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, సర్పంచ్లో మస్తు మందికి వెళ్తారు నిరుద్యోగులు. వాళ్ళు కనుక ఉంటే ప్రజలు వాళ్ళు నమ్మితే గెలవరా? 100% గెలుస్తారు. ఇప్పుడు నిరుద్యోగులు చెప్తే వినే పరిస్థితి ఉందా ప్రజల్లో? ఉన్నది, గ్యారంటీ ఉంది. ఎందుకు ఉంటుంది అంటే పాపం ప్రతి పేరెంట్ కూడా ఆశపడతాడు. నిరుద్యోగులు అంటే ఎవరు? ప్రజల నుండి ప్రతి కుటుంబంలో ఒక నిరుద్యోగులు ఇద్దరు ఉంటారు. ఆ కుటుంబం నుండి రేపు ఓటు వేయాలి. అరే నీ అమ్మ ఇంత నిరుద్యోగం పోవాలంటే ఈ నిరుద్యోగులంతా ఒకటైతే దాంట్లో ఒక మంచి నాయకుని ఎన్నుకొని ఆ గ్రామంలో సర్పంచ్ చేస్తే ఎంత బడ్జెట్ ఉంటుంది? అతను రేపు ఎమ్మెల్యే అవుతాడు. వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యేను రేపు ప్రభావితం చేయగలిగితే ఒక 50-60 మందిని గెలిపించగలిగితే ఆ రాజ్యం మన చేతిలోకి వస్తే అన్నిటి మీద మనకు అధికారం వస్తుంది కదా. భూమి మీద, సంపద మీద, పరిశ్రమల మీద, పోలీసు మీద, న్యాయ వ్యవస్థ మీద ప్రతి వ్యవస్థలో మన కంట్రోల్లోకి వస్తుంది కదా. మరి అటువంటిప్పుడు ఎందుకు అది ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు? తప్పంటే ఏంటంటే వాళ్ళు ఆయా పార్టీలలో అమ్ముడు పోతున్నారు. నిరుద్యోగ యువత కూడా ఆయా పార్టీలకు బానిసలు అవుతున్నారు చాలా మంది. అందరు కాదు, మొత్తం కాదు, లీడర్లు. ఇప్పుడు రేపు నిరుద్యోగులకు కావత్తని ఒకటి పెట్టారు ఇందిరా పార్క్. ఎప్పుడు? రేపు ఎన్ని గంటలకు? రేపు 10 గంటలకు 11 గంటలకు పెట్టిరు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని అరెస్టులు చేస్తా ఉన్నారు, ముందస్తు అరెస్టులు, రకరకాల అరెస్టులు జరుగుతా ఉన్నాయి. ఏం చెప్తారంటే నిరుద్యోగులు వాళ్ళు పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీకి అతీతంగా, ఒక రాజకీయ ఈవెన్ మా పార్టీకి అతీతంగానే చేసుకోండి, మేము వస్తాం. కానీ ఒక పార్టీ వెనుక ఉండి నడిపిస్తే వాళ్ళకి ప్రయోజన పరంగా వీలు చేస్తే మేము ఎందుకు
ఉమ్, చెప్పండి. కాబట్టి నిరుద్యోగులారా మీరు ఒక పార్టీని పెట్టుకోండి, మనతో కలుద్దాం, ఉమ్, అలయన్స్ పెట్టుకోండి. ఉమ్, మీరు నిరుద్యోగుల పార్టీ పెట్టుకోండి డైరెక్ట్, ఉమ్, నష్టమేముంది? ఉమ్, ఎంతమంది పెట్టుకుంటే మహిళలు ఒక పార్టీ పెట్టుకోండి, నష్టమేముంది? ఉమ్, తమిళనాడులో ప్రతి కులానికి ఒక పార్టీ ఉందండి. నిరుద్యోగుల కులం అనేది ఒక పెట్టుకోండి, మీరు ఒక పార్టీ పెట్టుకోండి. ఉమ్, గెలవరా అయింది? 100% గెలుస్తారు మీరు. కానీ ఎందుకు చేస్తలేరు ఆ పని అంటున్నాను నేను. ఊరికే ఓట్లు ఇచ్చే ప్రోగ్రాంలు ఎందుకున్నారు మీరు? ఉమ్, మీరు ఓట్లు ఇచ్చే ప్రోగ్రామ్ ఉంటే ఎవరికి లాభం జరుగుతుంది చెప్పండి? ఉమ్, ఉం? అవును. మా బీఆర్ఎస్కి లాభం జరుగుతుంది, లేదా ఉమ్, కాంగ్రెస్కి లాభం జరుగుతుంది, లేదా ఇంకో పార్టీ. అంతే తప్ప నిరుద్యోగులు అధికారంకి రారు కదా. ఉమ్. మీరే పార్టీ పెట్టుకుని మీరు అధికారంకి రండి అంటున్నాం, మేము సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని.